మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అధికారంలో ఉండేటప్పుడు ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు చేసిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కేసులు వెంటాడి చేతులకు సంకెళ్లు పడుతున్నాయి. ఏపీలో వైసీపీ నాయకులు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు వంశీ కేసు నడుస్తూ పాలిటిక్స్ హాట్ గా కొనసాగుతున్న వేళ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసుల సాయంతో బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని పోసానిని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటుగా మరికొందరు నేతలపై, కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు పోసానిపై ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా వరుసగా కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2 రోజుల క్రితం ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలపై పోసానిపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ లోని 196, 353/2, 111 రెడ్ విత్ 3/5 సెక్షన్ ను చేర్చి ఆయన అరెస్టు చేశారు. అలాగే సమ్మేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా పోసానిపై మరో కేసు నమోదైనట్లుగా సమాచారం. వీటితో రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. పోసాని అరెస్టు సమయంలో కాసేపు హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రి పోసాని ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్టు చేస్తున్నామని చెప్పారు. వారితో పోసాని కాసేపు వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలీదు, నేను మీతో ఎందుకు రావాలి అంటూ ప్రశ్నించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసులు విచారణకి వస్తాను అన్నారు. మేము చట్ట ప్రకారమే అరెస్టు చేయడానికి వచ్చాం, సహకరించండి అని పోలీసులు కూడా పోసానిని కోరారు. అప్పుడు మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారు అని పోసాని ప్రశ్నించారు. మేము అరెస్టు చేయాలంటే ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు పోసాని మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తూ ఉండగా పోసాని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్టు చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసు ఇచ్చి ఆయన అరెస్టు చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకెళ్లారు. అసలు పోసాని అరెస్ట్ను ఊహించి ఉండరు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎఫ్ టీవీడీసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు ముందే అంచనా వేసి సైలెంట్ అయిపోయారు. తానిక రాజకీయాలకు దూరంగా ఉంటారని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. కేసులకు భయపడే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా పోసానిని కేసులు వదల్లేదు. చివరికి అరెస్ట్ అయ్యారు. పోసాని అరెస్టుపై కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరి ఇంత కులద్వేషం ఎప్పుడు రాలా? ఎందుకు వస్తుంది గొడవలు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆర్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చెక్కేట్టు ఉంటుంది కదా, నువ్వు సీట్లో కూర్చోలేవు, ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆ రోజే అన్నాడు ఈయన. ఎందుకంటే వాళ్ళతో మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సేమ్ అదే ఇప్పుడు ఈ 70+ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపరంగా ఉంటుంది. ఎవ్రీడే ఎంత ఘోరంగా తిడుతున్నట్టు ఒక ముఖ్యమంత్రిని. రీజన్లెస్, పాయింట్లెస్, ట్రూత్లెస్, కౌంట్లెస్, మోరల్లెస్, ఎథిక్లెస్. ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది? ఏం మోసం చేస్తున్నాడు?